విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, అలాగే గ్రహ సంచార స్థితిగతుల రీత్యా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మరి మేషరాశి వారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు. ఈ సంవత్సరం మరి వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజితం 5, అవమానము 7. ఈ విధంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నాయి. అలాగే గురుగ్రహ స్థితి గనక తెలుసుకున్నట్లయితే 14వ తేదీ మే 2025 వరకు కూడా గురువు 2వ స్థానంలో సంచారం పూర్వకంగా మనోసౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యం చ ధనాగమ, ధర్మ వ్యయం, మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురువు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మరి మనసుల సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది. అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృత్తిలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి చాలా బాగుగా ఉంటుంది. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వివాహ యోగకారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సంతానపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి వైవాహిక జీవిత పరిస్థితుల్లో ఉన్నటువంటి అవకతవకలు అన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి మరి దేవగురువు అయినటువంటి బృహస్పతి 15వ తేదీ మే నెల నుండి మరి తృతీయ స్థానంలోకి మారుతున్నారు, అంటే 3వ స్థానంలోకి మారుతున్నారు. దాని పూర్వకంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అని కనుక చూసుకున్నట్లయితే అతి క్లేశం, బంధు వైరం, దారిద్ర దేహ పీడనం, ఉద్యోగ బంధ కలహం, తృతీయ స్థానకే గురవు అనేటువంటి శాస్త్రవచనం ప్రకారంగా ఏమిటంటే అనుకోని విధంగా కష్టములు అనేటువంటివి సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానివ్వండి అనుకోని విధంగా ఆటంకాలు అనేటువంటి ఏర్పడడం, మరి సహా ఉద్యోగులతో పరస్పర భేదాలు అనేటువంటివి రావడము, అలాగే ప్రైవేటు పరమైనటువంటి కానివ్వండి ప్రభుత్వ పరమైనటువంటి కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై స్థాయి ఉన్నత అధికారుల నుండి ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉండడం, వివాహ ప్రయత్నాదులు అనుకూలించకపోవడం, అలాగే విద్యార్థులకు విద్య పైన ఆటంకాలు అనేటువంటివి కలగడము. అలాగే మనము ఏమిటి అనంటే విశేషంగా ధనపరమైనటువంటి విషయాలలో మనం ఒకరికి అప్పు ఇచ్చినప్పటికీ కూడా అది త్వరగా తిరిగి రాకపోవడం, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడము, అలాగే ఉద్యోగంలో విశేషంగా లేనిపోని నీలాప నిందలు అనేటువంటివి రావడం, అలాగే వ్యాపారంలో కూడా విశేషమైనటువంటి ఒడిదుడుకులు అనేటువంటివి రావడం, వ్యాపారంలో నష్టం చవి చూడాల్సిన అవసరం అనేటువంటిది ఎక్కువగా ఉండబోతున్నాయి. దేవగురువు అయినటువంటి బృహస్పతి 3వ స్థానంలో సంచారం పూర్వకంగా. అలాగే ఇక మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు 12వ స్థానంలో ఉన్నారు. అంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారు ఏలినాటి శని మొదటి అంకంలో ఉన్నారని చెప్పుకోవచ్చును. వీరికి మరి శనేశ్వరుడు భగవానుడు ఏలినాట్యంలో మొదటి అంకంలో ఉన్నారు కాబట్టి మరహాని, మరక్లేశం, కృషిర్భోజనమల్పశం, నిత్య సంసార దారిద్ర్యం, ద్వాదశ స్థానకేశనవు. మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే శనేశ్వరుడు భగవానుడు కర్మకారకుడు కాబట్టి సంపాదన అనేటువంటిది తగ్గడం, ఖర్చులు అధికం కావడం, అలాగే మనసులో తెలియని ఆందోళన అనేటువంటిది రావడం, ముఖం కళావిహీనంగా మారడం, అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తడం, సంసారంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనం గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఎదుర్కోవడం, ఇవి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు ఈ విశ్వావసునామ సంవత్సరంలో కలగజేస్తున్నాడు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో మే 14వ తేదీ వరకు దేవగురువైనటువంటి బృహస్పతి బలం కారణంగా ముఖ్యమైనటువంటి పనులు ఈ లోపలే పూర్తి చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మే తదుపరి నుండి గురువు శని యొక్క బలాలు అనేటువంటివి తక్కువ ఉండడం వలన విశేషమైనటువంటి ప్రతికూల పరిస్థితులు అనుభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైనటువంటి పనులు ఉన్నట్లయితే మే 14వ తేదీ బిఫోర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. అలాగే
ఈ మేషరాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అలాగే మేషరాశినాథుడైనటువంటి కుజగ్రహం యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే ఈ సంవత్సరం ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీ నారాయణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి. అలాగే వీలైనట్లయితే ప్రతి మంగళవారం కూడా ఎరుపు రంగులు దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి. విధంగా చేసుకున్నట్లయితే మీకు యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, గోచార స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వీటికి పరిహారాలు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు గమనిద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి వృషభ రాశి వారు అవుతున్నారు. వీరికి ఆదాయం 11, వ్యయము 5, రాజపూజితం 1, అవమానము 3 ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము మే 14వ తేదీ 2025 వరకు కూడా జన్మంలో గురు సంచారం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే దాని తదుపరి 15వ తేదీ మే 2025 నుండి ఈ సంవత్సరం అంతా కూడా మరి దేవగురువు అయినటువంటి బృహస్పతి మరి చక్కగా అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే మనస్సులో తెలియని నూతన ఉత్సాహం రావడం, అలాగే అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేయడం, కొత్త కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభం చేయడం, వ్యాపారం అనేటువంటిది వృద్ధి కావడం, అలాగే ఈ వృషభ రాశి వారు ప్రైవేటు అలాగే ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి ఉద్యోగులకు పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు లభించడం, ఎన్నో రోజుల నుండి వేచి చూస్తున్నటువంటి అధికారిక బదిలీ అనేటువంటిది జరగడము, వాటి పూర్వకంగా ప్రమోషన్స్ రావడము, ప్రాంతీయ బదిలీ పూర్వకంగా ధన సంపాదన పెరుగుతుంది, విశేషమైనటువంటి మరి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి యోగదాయకంగా ఉంటుంది, వ్యవసాయదారులకు బాగుగా ఉంటుంది, రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. పాడి పరిశ్రమ బాగుగా ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే ఈ విధంగా చూసుకున్నట్లయితే మే 15వ తేదీ నుండి దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా బాగుగా కలగజేస్తున్నాడు. అలాగే ఇక కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు కనుక చూసుకున్నట్లయితే ఏకాదశ స్థానంలో 11వ స్థానంలో సంచారం పూర్వకంగా అద్భుతమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఐరన్ హార్డ్వేర్ కు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, అలాగే ఉప్పు ఖనిజ లవణాలకు సంబంధించినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, టైర్స్ కంపెనీస్ కానివ్వండి, వివిధ రకాల ఇండస్ట్రియల్స్ కి సంబంధించినటువంటి అలాగే మైన్స్ కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహంగానికి వారికి వివాహం కావడం, మరి యోగకారక పరిస్థితులు అనేటువంటి కలుగుతున్నాయి. అలాగే మరి సంతానపరమైనటువంటి సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి చక్కటి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే మరి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి మే 14వ తేదీ వరకు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాని తదుపరి నుండి గురువు యోగకారకమైనటువంటి పరిస్థితులు, మరి ఉగాది నుండి మరి ఈ సంవత్సరం అంతా కూడా శనేశ్వరుడు భగవానుడు మంచి చక్కటి అనుకూల పరిస్థితులే కలిగజేస్తున్నాడు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 12 రాశులలో విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని చెప్పి యోగకారకంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. ఈ రాశినాథుడైనటువంటి
శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం పూర్వకంగా ఇంకా ఉత్తమ పరిస్థితులు పొందవచ్చు. అలాగే ఈ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేసుకోవడం, శుక్రవారం రోజున ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చును. అలాగే శుక్రవారం రోజున విశేషంగా ఎరుపు గాని తెలుపు రంగు దుస్తులు గాని ధరించడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు పొందుతారు. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః అనేటువంటి నామాన్ని జపించండి, ఉత్తమ పరిస్థితులు పొందండి. విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఆదాయ వ్యయములు రాజపూజిత అవమానములు ఏ విధంగా ఉన్నాయి, మరి ప్రతికూల పరిస్థితులు అనుకూల పరిస్థితులు వాటికి పరిహారాలు ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మృగశిర 3-4 పాదములు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు. వీరికి ఈ విశ్వావసు సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజితం 4, అవమానం 3 ఈ విధంగా ఉన్నాయి. అలాగే మరి ఈ విశ్వావసు సంవత్సరంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి గనక చూసుకున్నట్లయితే 12వ స్థానంలో, అలాగే 1వ స్థానంలో అంటే వ్యయములో జన్మంలో సంచారం అనేటువంటిది చేస్తూ ఉన్నారు దేవగురువు అయినటువంటి బృహస్పతి. మరి మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏ స్థానంలో జన్మంలో సంచారం చేయడం, అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వర భగవానుడు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే వృత్తి స్థానంలో అంటే దశమ స్థానంలో సంచారం పూర్వకంగా మిథున రాశి వారికి విశ్వావసు సంవత్సరంలో ప్రతికూల పరిస్థితులే బావుగా గోచరిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా వ్యయంలో ఉండటం పూర్వకంగా వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార వీటికి సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకు గనక చూసుకున్నట్లయితే విద్యాపరంగా ఖర్చులు అనేటువంటిది బావుగా పెరగడము, అలాగే మరి ముఖ్యంగా గనక గమనించినట్లయితే జన్మంలో ఉండడం పూర్వకంగా విద్య పైన మరి ఆసక్తి అనేటువంటిది తగ్గిపోవడం, అలాగే వివిధ రకాలుగా అనుకోని రకములైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు దశమ స్థానంలో ఉండడం పూర్వకంగా చేసేటువంటి వృత్తిలో నిబద్ధతగా ఉండకపోవడం, అలాగే ఉద్యోగులతో సహోద్యోగులతో ఏమిటి విపత్కర పరిస్థితులు ఏర్పడము, మరి బంధువులు ఏమిటి స్నేహితులు గాని శత్రువులుగా మనకు మారడము, మరి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు పై స్థాయి అధికారుల నుండి వర్క్ ప్రెజర్ అనేటువంటిది పెరగడము, మరి అలాగే అవినీతి నిరోధక శాఖ నుండి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం ఏది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు, మరి ప్రాంతీయ బదిలీలు అనేటువంటివి ఆగిపోవడం, ప్రమోషన్స్ ఆగిపోవడము, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగులకు భంగ యత్నం కలగడము, వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాదులు అనుకూలించకపోవడము, ఈ విధంగా పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి. అలాగే సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం, అనారోగ్య సమస్యలు అనేటువంటి తలెత్తడం, వ్యాపారస్తుల పూర్వకంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వారికి వీరికి మధ్యలో తగాదాలు తలెత్తడం, ఈ విధంగా మిథున రాశి వారికి ప్రతికూల పరిస్థితులే ఈ విశ్వావసు సంవత్సరంలో బావుగా గోచరిస్తున్నాయని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. ఈ మిథున రాశి వారు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాశినాథుడైనటువంటి బుధ గ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. అది ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ ప్రతికూల పరిస్థితుల నుండి కాస్త అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కాబట్టి ప్రతి నిత్యం కూడా మరి మిథున రాశినాథుడైనటువంటి బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి. అలాగే ఈ సంవత్సరం గురు శని యొక్క బలాలు లేకపోవడం పూర్వకంగా కాబట్టి దేవగురువు అయినటువంటి బృహస్పతి గ్రహ ధ్యాన శ్లోకము, శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకం పఠించండి. శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతి నిత్యం కూడా శివ పంచాక్షరి నామజపాన్ని పఠించినట్లయితే మీకు ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ప్రతి బుధవారం రోజున గనక చూసుకున్నట్లయితే ఆకుపచ్చని రంగు గల దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి నిత్యము కూడా ఓం క్లీం కృష్ణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం గనక పఠించినట్లయితే మీకు ఈ ప్రతికూల పరిస్థితుల నుండి ఈ విశ్వావసు సంవత్సరంలో కాస్త అనుకూల పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశ్వావసు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి,
ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, అలాగే ప్రతికూల అనుకూల పరిస్థితులు, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కనుక గమనించినట్లయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలిసి ఏమిటి కర్కాటక రాశి వారు అవుతున్నారు. వీరికి ఆదాయం 8, వ్యయము 2, రాజపూజితము 7, అవమానం 3 ఈ విధంగా ఉన్నాయి. ఇక మే 14, 2025 వరకు కూడా ఏకాదశ స్థానంలో గురువు అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి కలుగజేస్తున్నాడు. మరి అనుకున్నటువంటి పనులు దిగ్విజయం సాధించడం, అలాగే వివాహం కాని వారికి వివాహం కావడం, సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి వారికి సంతానపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం, సత్సంతాన ప్రాప్తి కలగడము, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడం, వ్యాపారంలో వృద్ధి, మరి ఈ విధమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలిగజేస్తున్నాడు. ఇక తదుపరి వ్యయ స్థానంలోకి రావడం పూర్వకంగా, అంటే 12వ స్థానంలోకి రావడం పూర్వకంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకోని విధంగా ఖర్చులు అనేటువంటి పెరిగిపోవడం, విద్యాపరమైనటువంటి ఖర్చులు పెరగడం, అలాగే శుభ కార్యక్రమాల పూర్వకంగా విందు విహార యాత్రల పూర్వకంగా ఖర్చులు అనేటువంటి పెరగడం, అనారోగ్య సమస్యల రీత్యా వైద్య ఖర్చులు అనేటువంటిది పెరగడం, వ్యాపారంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం, ఈ విధంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక తదుపరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు కనుక చూసుకున్నట్లయితే 9వ స్థానంలో సంచారం పూర్వకంగా ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి శనేశ్వర భగవానుడు కూడా ప్రతికూల పరిస్థితులే కలిగించారు. అంటే ఒకసారి ప్రతికూల, ఒకసారి అనుకూల పరిస్థితులు, ఒకసారి విజయం, ఒకసారి అపజయం. అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒకసారి నష్టాన్ని, ఒకసారి లాభాన్ని కలగజేయడం శనేశ్వర భగవానుడు కలగజేస్తున్నాడు. కాబట్టి రాజకీయ వ్యవహారంలో ఉన్నటువంటి వారికి ఒకసారి ప్రజల నుండి విముఖతాభావం రావడం, ఒకసారి ప్రజలలో పలుకుబడి పెరగడం, అలాగే ధనధాన్యాదులలో ఒకసారి లాభం కలగడం, ఒకసారి నష్టం కలగడం, వ్యాపారస్తులకు ఈ విధంగా ఉండబోతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాదులలో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగం చేసేటువంటి వారికి ఒకసారి పై స్థాయి అధికారుల నుండి మన్నలు లభించడం, ఒకసారి తిట్లు చివాట్లు పడడం, ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే భాగస్వాములతో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులే కలుగుతున్నాయి అని చెప్పి ఈ విశ్వావసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. అలాగే ఈ రాశి వారు, కర్కాటక రాశి వారు ముఖ్యంగా గౌరీ అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. రాశీనాథుడైనటువంటి చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని కూడా ప్రతినిత్యం పఠించండి. అలాగే దేవగురువు అయినటువంటి బృహస్పతి, కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడి యొక్క గ్రహ ధ్యాన శ్లోకాలు ప్రతినిత్యం పఠించడం, శనికి తైలాభిషేకం చేసుకోవడం, ఆంజనేయ స్వామికి తోలపాకులతో అర్చించడం పూర్వకంగా కాస్త ఏమిటి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం చేస్తుండండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ప్రతికూల పరిస్థితుల నుండి కాస్త మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, ప్రతికూల అనుకూల పరిస్థితులు, వాటికి పరిహారములు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు కలిసి సింహరాశి వారు అవుతున్నారు. వీరికి ఆదాయం వ్యయము 11, అలాగే రాజపూజితం 3, అవమానము 6 ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే దేవగురువు అయినటువంటి బృహస్పతి 14వ తేదీ మే 2025 వరకు కూడా మరి వృత్తి స్థానంలో ఉన్నారు. అంటే 10వ స్థానంలో ప్రతికూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు. కానీ తదుపరి ఏకాదశ స్థానంలోకి ప్రవేశించడం పూర్వకంగా, 11వ స్థానంలో ఉండటం పూర్వకంగా ఈ సింహరాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. అంటే మే 15వ తేదీ నుండి ఈ సంవత్సరం అంతయు కూడా మరి దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. యశోవృద్ధి కలగడము, గృహంలో గృహలాభము, అలాగే అనుకున్నటువంటి పనులు దిగ్విజయం సాధించడము, సర్వత్రా విజయం సంకేతాలు అనేటువంటిది మనకు లభించడము, అలాగే
మరి దేవతార్చనలు చేయడం, విందు విహారయాత్రలలో పాల్గొనడం, అనుకున్నటువంటి పనులు దిగ్విజయం సాధించడం, వ్యాపారంలో వృద్ధి, మరి మనకు రావాల్సినటువంటి ధనము సకాలంలో రావడము, అలాగే గృహలాభము, భూలాభము, వ్యాపార వృద్ధి, అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపారస్తులలో మరి యోగ వృద్ధి, అలాగే మరి ఉద్యోగులకు కనుక చూసుకున్నట్టే ప్రమోషన్స్ లభించడం, విద్యార్థులకు విదేశీ యానం చేయాలి, విదేశీ విద్యాభ్యాసం చేయాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి యోగానక పరిస్థితులు ఏర్పడడం, మరి చక్కటి విదేశీయాన ప్రాప్తి లభించడం, యోగారకమైనటువంటి పరిస్థితులు సింహరాశి వారికి కలుగుతున్నాయి. ఇక అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు వీరికి ఈ సంవత్సరం 8వ స్థానంలో అంటే ఆయుష్ స్థానంలో ఉన్నారు. అష్టమ శని అని చెప్పి పిలుస్తారు. మరి విశేషంగా చూసుకున్నట్లయితే చేసేటువంటి పనులలో ఆటంకాలు అనేటువంటిది కలగడం, అనుకోని విధంగా విరోధాలు, గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడము, అనుకోని విధంగా రోగాల బారిన పడడము, ధనం అనేటువంటిది ఖర్చులు వృధాగా ఖర్చు చేయడం, వృధా సంచారంగా తిరుగుతూ ఖర్చు చేయడం, అలాగే అనుకోని విధంగా కొన్ని వాహన ప్రమాదములు జరగడము, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఇంకా అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే స్త్రీ మూలకంగా గొడవలు దారి తీసేటువంటి పరిస్థితులు, వాహనాదులతో అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే రాత్రిపూట ప్రయాణాదులు తక్కువగా చేయడం మంచిది. అనవసరమైనటువంటి విషయాలలో గొడవలలో తలదూర్చడం మంచిది కాదు. ఇది ముఖ్యమైనటువంటి సూచనగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చును. సింహరాశి వారు రాశినాథుడైనటువంటి సూర్యగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి. ఆదివారము మధు మాంసములు నిషేధించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడం, శనికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమమైనటువంటిది. వీటితో పాటుగా ఆంజనేయ స్వామి ఆరాధన అతి ముఖ్యమైనటువంటిదిగా చెప్పుకోవలసింది. అలాగే ఈ సంవత్సరం ప్రతి నిత్యం కూడా సింహరాశి వారు పఠించవలసినటువంటి నామజపం ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః అనేటువంటి నామాన్ని పఠించండి. ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికి మీకు తోడ్పాటుగా ఉంటుంది. కన్యా రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు ఏమిటి, రాజపూజిత అవమానములు ఏమిటి, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, మరి ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి కన్యా రాశి వారు అవుతున్నారు. ఈ రాశి వారికి రాజపూజితం 14, వ్యయము 2, రాజపూజితం 6, అవమానం 6 ఈ విధంగా ఉన్నాయి. ఇక మే 14వ తేదీ వరకు కూడా మరి దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏమిటి 9వ స్థానంలో సంచారంలో ఉన్నారు. అలాగే ఇక తదుపరి మే 15వ తేదీ నుండి దేవగురువు అయినటువంటి బృహస్పతి వృత్తి స్థానంలో 10వ స్థానంలో సంచారంలో ఉంటున్నారు. అలాగే కర్మకారకుడైనటువంటి శనేశ్వర భగవాను కనుక చూసుకున్నట్లయితే 7వ స్థానంలో సంచారంలో ఉంటూ ఉంటారు. మరి ఈ పరంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి మే 14వ తేదీ వరకు ముఖ్యమైనటువంటి పనులు గనక ఉన్నట్లయితే పూర్తి చేసుకోండి. అలాగే ఇందులో దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు కాబట్టి వృత్తిపరంగా బాగుగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ లోపల ప్రారంభం చేయండి. అలాగే విద్యా పరంగా కనుక చూసుకున్నట్లయితే మంచి విద్యాప్రాప్తి లభించడము, సీట్ల కోసం కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులు వారికి మంచి విద్యాలయంలో కానివ్వండి, అలాగే కాలేజెస్ లో కానివ్వండి, యూనివర్సిటీలో కానివ్వండి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. అనుకున్నటువంటి పనులు కనుక ముఖ్యమైనటువంటి పనులు కనుక చూసుకున్నట్లయితే మే 14వ తేదీ లోపల చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక దాని తదుపరి కనుక చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా వృత్తిపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి, వ్యాపార పరంగా మరి అనుకోని అవరోధాలు తలెత్తుతాయి. అలాగే నిరుద్యోగ యువకులు ఉద్యోగ ప్రయత్నాదుల కోసం ఎవరైతే ప్రయత్నాదులు చేస్తున్నారో వారికి ఉద్యోగంలో అనేకమైనటువంటి ఆటంకాలు కలగడము, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తడం, వివాహ ప్రయత్నాదులు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ
ప్రయత్నాదులు అనుకూలించకపోవడము, భార్యాభర్తలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు, సత్సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం, విద్యార్థులలో ఏకాగ్రత లోపించడము, ఇవి కలగజేస్తూ ఉన్నారు. ఏంటి? దేవగురువైనటువంటి బృహస్పతి, కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు. అయితే ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే మే 14వ తేదీ వరకు గురుబలం తోడుగా ఉంటుంది. దాని తదుపరి నుండి గురు శని బలాలు అనేటువంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాయి. వీటికి నివారణ మార్గం ఏమిటి అయ్యా అంటే గురుగ్రహ శనిగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించడము, మరి దత్తాత్రేయ స్వామి వారిని అర్చించడం, పరమేశ్వరుని ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. అలాగే కన్యారాశినాథుడైనటువంటి బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని కూడా ప్రతినిత్యం పఠించండి. అలాగే వీటితో పాటుగా ప్రతి బుధవారం రోజున ఆకుపచ్చని రంగు గల దుస్తులు ధరించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం ప్రీం పీతాంబరాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం పఠించండి. ఉత్తమ పరిస్థితులను పొందండి. తులారాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో గోచార పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూల అనుకూల పరిస్థితులు, ఏ దేవతార్థం చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి తులారాశి వారు అవుతున్నారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజితము 2, అవమానము 2 ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మే 14వ తేదీ వరకు గనక చూసుకున్నట్లయితే మరి దేవగురువు అయినటువంటి బృహస్పతి వీరికి అష్టమ స్థానంలో ఉన్నారు. దాని తదుపరి మే 15వ తేదీ నుండి 9వ స్థానంలో సంచారం పూర్వకంగా గురువు అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. అయితే ఈ మే 14వ తేదీ వరకు కాస్త ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాని తదుపరి ఏమిటి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. అలాగే మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వర భగవాను కనుక చూసుకున్నట్లయితే షష్టమ స్థానం అనగా 6వ స్థానంలో శుభయోగ ఫలితాలను కలుగజేస్తూ ఉన్నాడు. ఇక ఏమి అనుకూల పరిస్థితులు అంటే అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం సాధించడం, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ప్రాప్తి కలగడం, అలాగే సత్సంతాన ప్రాప్తి కలగడం, వ్యాపారంలో వృద్ధి సాధించడం, నూతన వ్యాపార సంస్థలు వాటికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు నెలకొల్పడము, అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి మంచి చక్కటి ఆరోగ్యం లభించడము, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి వృద్ధిలోకి రావడం, అలాగే ఆధ్యాత్మిక దైవ చింతన కలగడము, హిందూ విహారయాత్రలలో పాల్గొనడం, అలాగే విదేశీ విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చక్కటి విదేశీ విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు సఫలీకృతం కావడము, అలాగే వివాహం కాని వారికి వివాహము, మరి ప్రతికూల పరిస్థితులు కాకుండా తప్పకుండా ఈ తులారాశి వారికి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా 2వ అద్భుతమైనటువంటి రాశులలో వృషభ రాశి ఒకటి, ఇక తులారాశి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి రాశులలో ముఖ్యంగా గమనించినట్లయితే. కాబట్టి అన్ని కూడా అనుకూల పరిస్థితులే కలుగుతున్నాయని చెప్పి ఈ తులారాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. ఇక ఈ తులారాశి వారు ఇంకా మనకు మంచి పాజిటివ్ వైబ్స్ రావడానికి, అనుకూల పరిస్థితులు ఇంకా ఎక్కువగా కలగడానికి తులారాశినాథుడైనటువంటి శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించండి. ఈ 14వ తేదీ వరకు కూడా మరి కాస్త పనులలో అవరోధాలు, మే 14వ తేదీ వరకు కాస్త పనులలో అవరోధాలు తలెత్తుతాయి. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం, శ్రీ గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం ఉత్తమమైనటువంటిది. వీటితో పాటుగా ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం ఓం తత్వనిరంజనాయ తారక రామాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి. విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, అలాగే ఏ దేవతార్చన కనుక చేసుకున్నట్లయితే బావుగా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, అలాగే అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు,
కలిసి ఏమిటి వృశ్చిక రాశి వారు అవుతున్నారు. ఈ వృశ్చిక రాశి వారికి మే 14వ తేదీ వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో 7వ స్థానంలో ఉండటం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు. ఏమిటనగా ఉద్యోగంలో కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారదుల్లో జయము, నూతన వ్యాపార సంస్థలు ప్రారంభము చేయడము, అలాగే వివాహంగానికి వారికి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావడము, ప్రాంతీయ బదిలీ కానివ్వండి, ఇవి ముఖ్యమైనటువంటి అనుకూల పరిస్థితులు. దాని తదుపరి 15వ తేదీ మే 2025 నుండి 8వ స్థానంలోకి గురుగ్రహం సంచారం పూర్వకంగా, అలాగే మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు పంచమ స్థానంలో ఉండటం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటి? వ్యాపారంలో నష్టములు వాటిల్లేటువంటి సమస్యలు, మరి అలాగే భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వారిద్దరికీ కూడా వివాదాలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడము, అలాగే సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం, అలాగే పుత్రపుత్రికాదులో తల్లిదండ్రులు ఇబ్బందులు పడడము, అలాగే విదేశీయానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడం, ఉద్యోగంలో పని ఒత్తిడి, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ భంగ ప్రయత్నం కలగడము, ఇవి ముఖ్యంగా ఏమిటి కలగజేస్తూ ఉన్నాడు. అలాగే అనారోగ్య సమస్యలు తలెత్తడము, వాహనాదులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు కావడము, ఇవి జరిగేటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలుగా ఈ వృశ్చిక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకోవచ్చును. కాబట్టి దేవగురువు అయినటువంటి బృహస్పతి మరి కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవాని యొక్క ధ్యాన శ్లోకాలు ప్రతినిత్యం పఠించండి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, అలాగే శివ పంచాక్షరి నామజపాన్ని జపించడము, శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిది. వీటితో పాటుగా రాశినాథుడైనటువంటి అంగారక గ్రహాన్ని ప్రతినిత్యం ధ్యానిస్తూ ఉంటండి. అలాగే మంగళవారం రోజున వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తులు ధరించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ముఖ్యమైనటువంటిగా చెప్పుకోవచ్చును. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం నారాయణాయ నారసింహాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించండి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రతికూల పరిస్థితుల నుండి ఈ మంత్ర జపం చేసుకోవడం పూర్వకంగా అనుకూల పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ధనురాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, అలాగే ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కలిసి ఏమిటి ధనురాశి వారు అవుతున్నారు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజితం 1, అవమానం 1 విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే వీరికి మరి గురుగ్రహము అలాగే శనిగ్రహము ఏ రాశులలో సంచారంలో ఉన్నారు అని గనక చూసుకున్నట్లయితే, దేవగురువు అయినటువంటి బృహస్పతి గనక చూసుకున్నట్లయితే మే 14వ తేదీ వరకు కూడా ఏమిటి 6వ స్థానంలో, షష్ఠమ స్థానంలో సంచారంలో ఉండగా, దాని తదుపరి సంవత్సరాంతం వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో శుభయోగ ఫలితాలు కలగజేస్తున్నాడు. మే 14వ తేదీ 2025 బిఫోర్ వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. కానీ తదుపరి నుండి బృహస్పతి మరి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటి? ముఖ్యంగా ఉద్యోగంలో చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం చేయడము, అనుకున్నటువంటి పనులు దిగ్విజయం చేయడం, చాలా గాంభీరంగా హుందాగా నడవడిక ఉండడము, అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం సాధించడము, అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ కారకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగ ప్రాప్తి, అలాగే మరి చక్కటి వృత్తిపరమైనటువంటి పురోభివృద్ధి సాధించడము, ఇవి దేవగురువు అయినటువంటి బృహస్పతి కలగజేసేటువంటి అనుకూల పరిస్థితులు. ఈ సంవత్సరం అంతయు కూడా మరి ధనువు రాశి వారికి శనేశ్వరుడు భగవానుడు ఏమిటి 4వ స్థానంలో ఉన్నారంటే అర్ధ అష్టమ శని అని చెప్పి పిలుస్తారు. ఇలా ఉండటం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులే కలగజేస్తున్నాడు ధనువు రాశి వారికి. ఏమిటి? శరీరంలో ఏమిటి వాత సంబంధమైనటువంటి రోగములు కలగడము, మనస్తాపము చెందడము, అలాగే
మన యొక్క జ్ఞాతులతో బంధువులతో లేనిపోని నీలాప నిందలు అనుభవించడము, గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడము, అలాగే మన యొక్క పుత్రికాదులతోనే విరోధాదులు సంభవించడం, వాళ్ళ పూర్వకంగా గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు తలెత్తడము, ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి మనస్తాపము కలిగించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ధనురాశి వారికి అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అయితే గురుబలం తోడ్పాటు ఉండటం పూర్వకంగా కాస్త పనుల్లో విజయం లభించినప్పటికీ కూడా ముఖ్యంగా శనేశ్వరుడు భగవానుడు పూర్వకంగా గృహంలో అశాంతికర వాతావరణమే కలుగుతుంది, ప్రతికూల పరిస్థితే ఉంది అని చెప్పి ముఖ్యంగా చెప్పుకోవచ్చును. కాబట్టి ముఖ్యంగా గనక ఈ ధనురాశి వారు శివపంచాక్షరి నామ జపాన్ని జపించడము, శనికి తైలాభిషేకం చేసుకోవడము, శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడము, అలాగే ధనురాశినాథుడైనటువంటి గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం, గురువారం రోజున పసుపు రంగు గల దుస్తులు ధరించడం, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే మరి ఈ సంవత్సరము ప్రతికూల పరిస్థితుల నుండి ధనురాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః అనేటువంటి నామాన్ని పఠించినట్లయితే ఉత్తమోత్తమ పరిస్థితులు కలుగుతాయి. మరి మకర రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయములు ఏమిటి, రాజపూజిత అవమానములు ఏమిటి, అలాగే మరి ప్రతికూల అనుకూల పరిస్థితులు, వాటికి పరిష్కార మార్గములు ఏమిటి ముఖ్యంగా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు. ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఆదాయం 8, వ్యయం 14, రాజపూజితం 4, అవమానం 5 ఈ విధంగా ఉన్నాయి. వీరికి మే 14వ తేదీ 2025 వరకు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి పంచమ స్థానంలో అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. సంతానాభివృద్ధి కలగడము, శుభ కార్యక్రమాలు చేయడము, అలాగే ధనలాభము, పశులాభము, యశాభివృద్ధి కలగడము, మరి అనుకోని విధంగా సంపదలు కలగడము, పై స్థాయి అధికారుల నుండి మన్ననలు పొందడము, ఉద్యోగంలో మంచి ప్రశంసలు లభించడము, ఉద్యోగ ప్రాప్తి కలగడం. మరి దాని తదుపరి 15వ తేదీ మే 2025 తదుపరి నుండి దేవగురువైనటువంటి బృహస్పతి 6వ స్థానంలో ఉండటం పూర్వకంగా కాస్త పనులలో ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడము, స్వజనులతో విరోధాలు అనేటువంటిది లభించడము, అనారోగ్యం కలగడము, అలాగే పనులలో తీవ్రమైనటువంటి ఆటంకాలు కలగడము, వృత్తిపరంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడము, విద్యార్థులకు విద్యా పరమైనటువంటి సమస్యలు తలెత్తడం, ఇవి దేవగురువైనటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా శనేశ్వరుడు భగవానుడు మకర రాశి వారికి 3వ స్థానంలో, తృతీయ స్థానంలో ఉండటం పూర్వకంగా మంచి చక్కటి అనుకూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు. మరి సోదరులతో ఏమిటి మంచి సత్సంబంధాలు నెలకొంటాయి, స్త్రీ సౌఖ్యం కలుగుతుంది, మనస్సున తెలియని ఆందోళన అనేటువంటిది తొలగిపోయి సంతోషం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్వస్థానంలో అంటే వారు ఉండేటువంటి స్థానంలో మంచి పేరు ప్రతిష్టాదులు సంభవించడం, అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే బుద్ధి బలం, యశోబలం పెంచుకుంటూ ఉంటారు. మనసులో తెలియని సంతోషం పూర్వకంగా కార్యాలు చేయడానికై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మరి మకర రాశి వారికి శనేశ్వరుడు భగవానుడు తృతీయ స్థానంలో చక్కటి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. అయితే ప్రతికూల పరిస్థితులు కలగజేసేటువంటి గురుగ్రహం మనకు మకర రాశి వారికి ఉంది కావున ధ్యాన శ్లోకాన్ని పఠించడం, అలాగే మరి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం, ఈ మకర రాశినాథుడైనటువంటి శనేశ్వర గ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఈ మకర రాశి వారికి ఉత్తమోత్తమ పరిస్థితులు కలుగుతాయి. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం శ్రీం వత్సరాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి. కుంభరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి,
గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయములు రాజపూజిత అవమానములు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి కుంభరాశి వారు అవుతున్నారు. ఈ కుంభరాశి వారికి ఆదాయము 8, వ్యయం 14, రాజపూజితము 7, అవమానము 5 ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం అంతయు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి గమనం గనక చూసుకున్నట్లయితే 14వ తేదీ మే 2025 వరకు కూడా 4వ స్థానంలో, దాని తదుపరి ఏమిటి పంచమ స్థానంలో సంచారంలో ఉన్నారు. అయితే మే 14వ తేదీ వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తుండగా 15వ తేదీ నుండి దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. ఏమిటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి సాధించడము, చేసేటువంటి పనులలో నిబద్ధతగా ఉండడము, వృత్తి వ్యాపారాదులలో మంచి నైపుణ్యాదులు అనేటువంటి సంభవించడము, మరి కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొనడం, స్త్రీ సౌఖ్యం లభించడం, వివాహం కాని వారికి వివాహం జరగడం, వివాహ ప్రయత్నాదులు సఫలీకృతం కావడం, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడం, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ప్రజలలో మన్నలు అనేటువంటిది కలగడము, పశు సంబంధిత వృత్తులు చేసేటువంటి వారికి బావుగా ఉండడం, వ్యవసాయదారులకు కూడా బావుగా ఉండడం, విధంగా చూసుకున్నట్లయితే అన్ని కూడా ఈ సంవత్సరం అంతయు కూడా దేవగురు అనుకూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు. ఇక దాని తదుపరి కుంభరాశి వారికి శనేశ్వరుడు భగవానుడు కనుక చూసుకున్నట్లయితే ధనస్థానంలో ఉన్నారు, అనగా 2వ స్థానంలో. అంటే ఏలినాటి శనిలో తృతీయ అంకంలో ఉన్నారు. అంటే 7.5 సంవత్సరాల శనిలో చివరి దశలో ఈ కుంభరాశి వారు ఉన్నారు. కాబట్టి ఈ కుంభరాశి వారికి శనేశ్వరుడు భగవానుడు ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులు ఎన్ని కలగజేసినప్పటికీ కూడా ఈ ఏలినాటి శనిలో చివరి దశలో ఉన్నారు. కావున ఈ శని ఈశ్వర భగవానుడు వెళ్ళిపోయేటప్పుడు అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి పరిస్థితులే కలగజేస్తాడు. అయితే మొదలు ఎన్ని ప్రతికూల పరిస్థితులు కలగజేసినప్పటికీ కూడా చివరిలో వెళ్ళిపోయే ముంగట మంచి అద్భుతమైనటువంటి యోగకారక పరిస్థితులు కలగజేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ శనేశ్వరుడు భగవానుకు ప్రస్తుతానికి కలగజేసే ప్రతికూల పరిస్థితులు ఏమిటంటే అనుకోని విధంగా కష్టములు సంభవించడం, పనులలో జాప్యం అనేటువంటిది జరగడము, వృధాగా తిరగడము, స్వజనులతో ఏమిటి గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయడము, పాప భీతి కలిగి ఉండడము, కొన్ని పాపకృత్యములు చేయడానికై మనసు ప్రేరేపించడం, ఇలాంటి ముఖ్యమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరము శనేశ్వరుడు ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. కావున ప్రతి నిత్యము కూడా శనేశ్వరుడు భగవానుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించడం, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఉత్తమమైనటువంటిది. మరి ముఖ్యంగా వీటితో పాటుగా దేవగురువు అయినటువంటి బృహస్పతిని కూడా ఆరాధన చేసుకోవడం పూర్వకంగా చక్కటి మరి పనులలో దిగ్విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే నీలకృత హనుమతు స్తోత్ర పారాయణ చాలా ఉత్తమమైనటువంటిది. వీటితో పాటుగా ప్రతి నిత్యమును కూడా ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా పఠించినట్లయితే ప్రతికూల పరిస్థితుల నుండి కాస్త అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు మెండుగా తోడ్పడతాయి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మరి మీనరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయములు ఏమిటి, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి అనేటువంటిది తెలుసుకుందాం. మీనరాశి వారు పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రము పూర్తి, రేవతి నక్షత్రము పూర్తి 1, 2, 3, 4 పాదములు కలిసి మీనరాశి వారు అవుతున్నారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయము 5, వ్యయము 5, రాజపూజితము 3, అవమానము 1 ఈ విధంగా ఉన్నాయి. ఇక మీనరాశి వారికి ఈ సంవత్సరము గనక చూసుకున్నట్లయితే దేవగురువైనటువంటి బృహస్పతి, శనేశ్వరుడు భగవానుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని గనక చూసుకున్నట్లయితే
దేవగురు అయినటువంటి బృహస్పతి 3, 4 స్థానాలలో సంచారంలో ఉండటం, అలాగే మీనరాశి వారు ఏళ్ళనాటి శనిలో ఉండటం పూర్వకంగా, అంటే ద్వితీయార్థంలో ఉన్నారు 2వ అంకంలో. ఈ పరంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతయు కూడా ప్రతికూల పరిస్థితులే బాగుగా గోచరిస్తూ ఉన్నాయి. అనుకోని విధంగా కష్టములు అనేటువంటి సంభవించడం, వ్యాపారంలో నష్టాలు చవి చూడాల్సి రావడము, వృత్తి ఉద్యోగం చేసేటువంటి వారికి పై స్థాయి అధికారుల నుండి పని ఒత్తిడి జరగడం, ప్రమోషన్స్ విషయాలలో జాప్యం జరగడం, విద్యార్థులకు విద్యాపరమైనటువంటి భంగాలు కలగడము, విదేశీయానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడం, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు అవినీతి నిరోధక శాఖ నుండి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడము, రాజకీయ నాయకులకు ప్రజలలో విముఖతాభావం ఏర్పడము, వృత్తిపరమైనటువంటి వ్యాపారాదులు చేసేటువంటి వారికి అనుకోని విధంగా నష్టాలు కలగడం, భాగస్వాములతో విభేదాదులు రావడము, భార్యాభర్తాదుల విషయాలలో అనుకోని విధంగా సంఘటనలు జరగడము, కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి సమస్యలు మరి కాస్త పెరగడము, ఇలాంటి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ మీనరాశి వారు గురుగ్రహ ధ్యాన శ్లోకం పఠించడం, శనిగ్రహ ధ్యాన శ్లోకం పఠించడం, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాదులు దానము చేయడము, శివుడికి మరి చక్కగా రుద్రాభిషేకం చేయించడం, శనికి తైలాభిషేకం చేయించడము, గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన పారాయణం చేసుకోవడం కానివ్వండి, గురు చరిత్ర పారాయణం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటిదిగా చెప్పుకోవచ్చును. అలాగే ఆంజనేయ స్వామి వారికి చక్కగా అభిషేకం నిర్వహించి తవలపాకులతో అర్చించినట్లయితే శనిపీడ పరిహారం అవుతుంది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం పూర్వకంగా గురుబలం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా పరిహార మార్గాలు అనుసరించినట్లయితే చక్కటి యోగకారక పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు, మెండుగా ఉండడానికి అవకాశాలు కలుగుతాయి. వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః అనేటువంటి నామాన్ని జపించడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు ఏర్పడతాయి. నమస్కారం.